మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పవచ్చు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి తగాదాలు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఈ వారం ఒక పరిష్కార మార్గాన్ని కనుగొంటారు. పరిష్కార మార్గం కూడా ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ మార్పు లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే గోచరిస్తుంది వీసాకు సంబంధించి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ధనాన్ని ఎక్కువ వెచ్చించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అవసరానికి మించి ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారం పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంది. మీ ముందు చూపుతో చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. మొత్తం మీద వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అన్ని విషయాలను మీకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి కూడా. కాబట్టి ఏ పని చేసినా ఈ వారం అద్భుతంగానే ఉందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాల నొప్పులు, నరాలకు సంబంధించినవి ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి మార్చి నెలలో 2025 ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ రాశివారు శనికి తైలాభిషేకాలు, జపాలు, హోమాది కార్యక్రమాలు ముందు నుంచి చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ప్రారంభం అయ్యాక ఇబ్బంది పడే కంటే ముందు నుంచి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం మార్చి నెలలో అప్పటి నుంచి ప్రారంభం కాదు, దాని ప్రభావం ఒక 6 నెలల ముందు నుంచి ఉంటుంది. కాబట్టి శనికి తైలాభిషేకాలు, దానాలు, జపాలు, హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగం ఈ వారం వీరికి లభిస్తుంది. కొంతమంది ఏళ్ల తరబడి వేస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నెలల తరబడి వేస్ట్ చేస్తున్నారు. అయితే అందరికీ వస్తుంది, నాకే ఎందుకు రావట్లేదు అనే భావన కూడా కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. గట్టిగా ప్రయత్నించండి. ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే సాయంత్రం పూట ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులతో కలిపి దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృషభ రాశి.